రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువైతే ఎనిమియా అంటాం. రక్తంలో షుగర్ శాతం ఎక్కువైతే షుగర్ అంటాం. రక్తంలో ప్రెషర్ ఎక్కువైతే బీపీ అంటాం. అదే రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువైతే దాన్ని సైనోసిస్ అంటాము. స్పెషల్లీ ఎన్ఐసియు యూనిట్స్లో అంటే నియోనెటల్ ఐసీయూలో పిల్లలు పుట్టిన వెంటనే కొంతమందిలో ఎల్లోయిష్ కలర్గా డిస్కలర్ అయింది లేదా బ్లూ కలర్గా బిడ్డ మారాడు అని చెప్పి వెంటనే ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ సప్లై ఇచ్చి బిడ్డల్ని సేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మన శరీరంలో కూడా ఆక్సిజన్ శాతం తగ్గడాన్ని పల్స్ ఆక్సిమీటర్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. 80 కంటే తక్కువ ఉంటే అది సైనోసిస్. సైనోసిస్ ఒక మూడు భాగాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. మొట్టమొదటిది పెరిఓరల్ సైనోసిస్. ఇదే ఇప్పుడు చిన్నపిల్లలు జరుగుతుందని చెప్పాం. కొంతమంది పెద్దవాళ్ళల్లో కూడాను ఇది జరిగే ఛాన్స్ ఉంటుంది, అంటే వృద్ధుల్లో. అండ్ రెండవది పెరిఫరల్ సైనోసిస్, అంటే హ్యాండ్స్ కానివ్వండి అండ్ ఫింగర్స్ కానివ్వండి, టోస్ కానివ్వండి, హ్యాండ్ ఫింగర్స్ అండ్ టోస్, వీటికి ఆక్సిజన్ సప్లై తగ్గడం వల్ల ఆ ఏరియాస్ ఎందువల్ల వస్తుంది అంటే కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్లో ఎక్స్పోజ్ అవ్వడము, హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళడము, వీటి వల్ల పెరిఫరల్ సైనోసిస్ అనేది వస్తుంది. మూడవది సెంట్రల్ సైనోసిస్. ఇది మేజర్ ప్రాబ్లమ్. ఇది హార్ట్లో ఏదైనా సివియర్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు, అండ్ చిన్నపిల్లల్లో కంజెనిటల్ డిఫెక్ట్స్ ఆఫ్ హార్ట్, టెట్రాల్సెఫాలిట్ అంటాము. చిన్నపిల్లల్లోనే కార్డియాక్ సర్జరీలు పడ్డాయి అంటుంటారు. సో ఇలా ఉన్నప్పుడు, అండ్ లంగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎంబోలై ఏదైనా ఫారిన్ పార్టికల్ ఉన్నప్పుడు, అండ్ కొంతమందిలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే కంప్లైంట్ ఉన్నప్పుడు, సివియర్ ఆస్తమా, వీజింగ్ ఉన్నప్పుడు, అండ్ కొంతమందిలో కంటిన్యూస్ హెడేక్స్ వస్తాయి. అంటే సరైన ఆక్సిజన్ శాతం బ్రెయిన్ సెల్స్కి అందకపోవడం వల్ల, అండ్ ఇదే సివియర్ అయితే ఎక్కువ కంటిన్యూస్ కాఫ్ ఉండడము, క్రూప్ ఉండడము, గొంతులో నుంచి ఎక్కువ మ్యూకస్ వెళ్ళడము, ఇవన్నీ కూడా సెంట్రల్ సైనోసిస్లో సీరియస్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హార్ట్ లంగ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆక్సిజన్ శాతం పడిపోవడం వల్ల ఇది చాలా మెడికల్ ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడము, అండ్ నాస్ట్రిల్స్ కూడాను ఎగరేస్తున్నారు పిల్లలు అన్నప్పుడు, అండ్ స్పెషల్లీ వీళ్ళకి ఊపిరి తీసుకోవడంతో పాటు కంటిన్యూస్ ఫీవర్స్ రావడము, వీక్నెస్ ఉండడము, కళ్ళు తిరిగి పడిపోవడము, డిజీనెస్ ఉండడము, ఇలా ఉన్నప్పుడు తప్పకుండా సమీపంలో ఉన్న డాక్టర్ గారిని కలిసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది సింపుల్ SpO2 ఎలా ఉందో తెలుసుకొని దాని ప్రకారం డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ అందరూ సకాలంలో తీసుకుంటే అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండగలరని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.